మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే దాడుల దూకుడు అన్నట్టు వార్తని హైలైట్ చేసింది. అణుక్షేత్రంపై వారు, చమురు ట్యాంకర్పై వీరు, పరస్పరం ఉరిమిన అమెరికా ఇరాన్, బంకర్ బస్టర్లతో దద్దరిల్లిన ఇస్ఫహాన్, మరింత ఉగ్రరూపం దాల్చిన పశ్చిమాసియా, ట్రంప్ అడుగు ముందుకా వెనక్క, శాంతి ప్రణాళిక రూపొందించిన చైనా, పాక్. పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్ ప్రధాన అణుక్షేత్రాలున్న ఇస్ఫహాన్పై అమెరికా మంగళవారం భారీగా దాడులు చేసింది. దీంతో ఆకాశంలో భారీ అగ్నిగోళం కనిపించింది. ఇస్ఫహాన్లో ఆయుధ నిల్వలో ఉన్న డిపో మీదన 2000 పౌండ్ల బంకర్ బస్టర్లతో అగ్రరాజ్యం దాడి చేసింది. దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. అటు పర్షియన్ గల్ఫ్లో కువైట్ చమురు ట్యాంకర్ మీద ఇరాన్ దాడికి పాల్పడింది. తమకు సహకరించిన దేశాలు సొంతగా చమురు ఏర్పాట్లు చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హుంకరించారు. మరోపక్క కాస్త ముందుగానే యుద్ధాన్ని ఆయన ఆపేస్తారని సంకేతాలు వెలువడుతున్నాయి. తాజా దాడి వీడియోను ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. మరోవైపు పశ్చిమాసియాలో శాంతికి వీలుగా దాడులను వెంటనే ఆపాలని చైనా, పాకిస్తాన్ ప్రతిపాదించాయన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే ఏప్రిల్లో పెరగనున్న వేడి ఉక్కపోత వాతావరణ విభాగం అంచనా. రాష్ట్రంలో ఈ నెలలో వేడి ఉక్కపోత మరింత పెరగనున్న ఏప్రిల్ జూన్ మధ్యలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఎక్కువగా నమోదు కావచ్చని భారత వాతావరణ విభాగం పేర్కొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం అదే స్థాయిలో పెరుగుతాయని అంచనా వేస్తోంది. మంగళవారం ఐఎండీ విడుదల చేసిన వేసవికి సంబంధించిన సీజన్లో అవుట్లుక్లో ఈ వివరాలు వెల్లడించింది. వాటి ప్రకారం ఏప్రిల్ జూన్ మధ్యలో రాష్ట్రంలో వడగాలులు సాధారణం కంటే ఎక్కువ రోజులు ప్రభావం చూపబోతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అమరావతికి అందలం అంటూ నేడు పార్లమెంటు ముందుకు బిల్లు రాజధానిగా చట్టబద్ధత కల్పించడమే లక్ష్యం. చర్చించి ఆమోదించడం లోక్సభ, గురువారం రాజ్యసభకు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకి పార్లమెంటు ముందుకు రాబోతోంది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం 2014లో సెక్షన్ 5(2)కి సవరణ చేస్తూ కేంద్ర హోంశాఖ రూపొందించిన బిల్లును ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దీని మీద సుమారు 2 గంటల పాటు చర్చించిన తర్వాత మూజువాణి ఓటుతో ఆమోదించబోతున్నారు. అనంతరం గురువారం ఈ బిల్లు రాజ్యసభ ముందుకు రాబోతుంది. ఒక రాష్ట్ర రాజధానికి ప్రత్యేకంగా పార్లమెంట్ చట్టబద్ధత కల్పించే బిల్లు ఇటు ఆంధ్రప్రదేశ్, అటు స్వతంత్ర భారత్ సమాఖ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతోంది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన తొలి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి ఏపీసీఆర్డీఏ చట్టం ద్వారా ప్రకటించింది. అయితే 2019లో వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని రద్దు చేసి 3 రాజధానులు పెట్టి 3 ముక్కలాట ఆడిన నేపథ్యంలో రాజధానిపై అనిశ్చితి నెలకొందన్నటువంటిది హైలైట్ చేశారు. ప్రగతి ప్రేరకంగా క్వాంటమ్ వ్యాలీ, అమరావతిలో హార్డ్వేర్ తయారీ మన లక్ష్యం. క్వాంటమ్ అప్లికేషన్లతో రాష్ట్రానికి తొలి ప్రయోజనం. రౌండ్ టేబుల్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి క్వాంటమ్ వ్యాలీ దేశానికి ప్రగతి ప్రేరకంగా నూతన దిశకు నిర్దేశంగా మారుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జాతీయ క్వాంటమ్ మిషన్ లక్ష్యాలను అందిపుచ్చుకుని తొలి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేశామన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ రూపొందించిన మొదటి రాష్ట్రంగా ఇప్పటికే ప్రయాణం ప్రారంభించామని చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పొగాకు రైతుకి ఆరంభంలోనే సెగ. కిలోకి ప్రారంభ ధర 265 రూపాయలు. గతేడాదితో పోలిస్తే కిలోకి 25 రూపాయలు తక్కువే. కనీసం 320 ఉంటేనే గిట్టుబాటు. పొగాకు రైతును ఆరంభంలోనే సెగ మొదలైంది. గతేడాదితో పోలిస్తే ప్రారంభ ధర కిలోకి 25 రూపాయలు చెప్పు తగ్గించారు. 2025 మార్చిలో ఉత్తరాది నల్ల నేలల్లో కిలో 290 రూపాయలు చొప్పున వేలం ప్రారంభించారు. పెట్టుబడులు భారీగా పెరగడంతో ఏడాది కిలో కనీసం 320 రూపాయలనే ఇస్తారనే ఆశల్లో రైతులు ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దిగ్గజ నేతల బరి తట్టంచావడి అంటూ ఏదైతే బరిలో సీఎం రంగస్వామి, మాజీ సీఎం వైద్యలింగం, పుదుచ్చేరిలో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే. రంగస్వామి, వైద్యలింగం గతంలో మిత్రులే, కాంగ్రెస్లో కలిసి ఉన్నారు. 2011లో రంగస్వామి సొంతగా ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పెట్టే వరకు ఒకే పార్టీలో సభ్యులు. ఇద్దరు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఒకరు సీఎంగా ఉంటే మరొకరు పాలనలో భాగమయ్యారు. రంగస్వామి బయటకు వచ్చి పార్టీ పెట్టడంతో ఇద్దరు రాజకీయ విరోధులయ్యారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి రంగస్వామి నాయకత్వం వహిస్తుండగా డిఎంకే, కాంగ్రెస్ ఉన్న లౌకికవాద ప్రగతిశీల కూటమికి వైద్యలింగం నడిపిస్తున్నారు. ఇద్దరు ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థులు. ఆశ్చర్యకరంగా వాళ్ళిద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. తట్టంచావడిలో తలబడుతున్నారు. దీంతో పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఎల్డీఎఫ్ గెలుపుకి మోడీ ప్రయత్నం అంటూ వారిద్దరి మధ్య భాగస్వామ్యం. రాహుల్ గాంధీ ఆరోపణ. కేరళలో లెఫ్ట్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. ఎల్డీఎఫ్ గెలవాలని ప్రధాని మోడీ కోరుకుంటున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎల్డీఎఫ్ బీజేపీ ఉమ్మడి శత్రువును తమ కూటమి యూడీఎఫ్ ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. కోజికోడ్ జిల్లాలోని కన్నూరు, కల్లాచి, పెరంబ్రా, కోయిలాండిలలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇజ్రాయెల్ ప్రజలపై దాడి చేసే పాలస్తీనియన్లకి మరణదండన. ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించడానికి నిరాకరిస్తూ ఆ దేశ ప్రజలు హత్యకు పాల్పడే పాలస్తీనియన్లకు మరణదండన విధించే కొత్త చట్టాన్ని నెతన్యాహు ప్రభుత్వం తీసుకొచ్చింది. నేరానికి పాల్పడే వాళ్ళకి సాధారణ పరిస్థితుల్లో క్షమాభిక్షకు అవకాశం ఉండదు. ఉరి తీయడం ద్వారా శిక్షణ అమలు చేయాలని కొత్త చట్టం పేర్కొంది. దీనికి సంబంధించిన బిల్లును ఇజ్రాయెల్ పార్లమెంట్ సోమవారం ఆమోదం తెలిపింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే హార్ముజ్ టోల్ వసూలుకు ఇరాన్ పార్లమెంట్ కమిటీ ఆమోదం. పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాలు ఒకటైన హార్ముజ్ జలసంధి కూడా ప్రయాణించిన నౌకలపై
టోల్ వసూలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టోల్ వసూలు చేసేందుకు ఉద్దేశించిన హార్ముజ్ నిర్వహణ ప్రణాళికకు పార్లమెంటరీ భద్రతా కమిటీ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఈ మార్గం గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ రూపంలో టోలు చెల్లించాల్సి ఉంటుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్, రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు 3,000 కోట్ల బకాయిలతో ఆసుపత్రులు నడపలేని పరిస్థితి. రాష్ట్రంలో 1.4 కోట్లకు పైగా పేద మధ్యతరగతి కుటుంబాల ఆపద్బాంధవైన ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి నిలిచిపోబోతున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో 2 ఏళ్లు తిరగకుండానే ఆసుపత్రుల యాజమాన్యాలు 3వ సమ్మెబాట పట్టే. నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వం 3,000 కోట్లు బకాయి పడింది. రోజు రోజుకి పేరుకుపోతున్న బకాయిలతో ఆసుపత్రులు మనుగడ కష్టతరం అవుతుందని కొద్ది నెలలుగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో బకాయిలు తీర్చకపోతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి పేదలు సేవలు నిలిపేసి సమ్మెలోకి వెళ్తామని వారం కిందట ఆశ అల్టిమేటం జారీ చేసింది అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే బతుకులతో బాబు చ ధరంగం అంటూ బూటకప్ మాటలు నమ్మి మోసపోయాం. రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు ఎకరాకి 25,000 నుంచి 30,000 పైన నష్టమైన ఆవేదన. కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లోని బాబు నాటకాలపై ఆగ్రహం. కేంద్రానికి లేఖల పేరిట కాలయాపన చేస్తున్నారన్న ఆక్రందన. దళారుల పేరిట బాబు బృందమే దోపిడీ చేస్తుందని మండిపాటు. మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించిన కర్షకులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్. కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లా గుంజుకుని డబ్బులు ఎగ్గొట్టారు అంటూ మామిడి రైతుల ఆందోళన. మామిడి గుజ్జు ఫ్యాక్టరీని ముట్టడించిన రైతులు 3 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్. బిల్లులు చెల్లించే వరకు కదలబోమని భీష్మించి బైఠాయింపు. అక్కడే వంట వార్పుతో దీక్ష. స్పందించిన చంద్రబాబు సర్కార్పై ఫైర్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే ఇస్ఫహాన్ అణుకేంద్రంపై బాంబుల వర్షం. బంకర్ బస్టర్లు ప్రయోగించిన అమెరికా. అణుకేంద్రం వద్ద భారీగా మంటలు. పేలుళ్లతో దద్దరిల్లిపోయిన టెహ్రాన్. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు. కువైట్ చమురు నౌకలు భారీగా మంటలు. దుబాయ్లో 2 భారతీయులకు గాయాలు. అమెరికా టెక్ దిగ్గజాల లక్ష్యం ఐఆర్సీజీ. నేటి నుంచి వాటిపై పెద్ద ఎత్తున దాడులు. జాబితాలో గూగుల్, యాపిల్ సహా 18 సంస్థలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఈసీ తీరు ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. ప్రభుత్వ కీలుబొమ్మగా అడుగడుగున నిబంధనల ఉల్లంఘన. ఈవీఎం సాఫ్ట్వేర్ ఇష్టానుసారం ఓటింగ్ శాతం పెంపుతో ఓట్ల మళ్లింపు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పక్కన పెట్టి ప్రభుత్వ గుప్పిట్లోకి ఈసీ నియామకాలు. ఫామ్ 17C ఓటర్ జాబితాల గోప్యతమైన ఆంతర్యం ఏంటి? వెబ్సైట్లో ఎందుకు పెట్టరు? దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా పోలింగ్ సమయం ముగిశాక ఓట్ల శాతంలో గణనీయ పెరుగుదల. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో సాయంత్రం 5 తర్వాత 12:30కు పైగా పెరిగిన ఓట్ల శాతం. అక్రమాల నిరోధానికి కాపలాదారుగా ఉంటూ కళ్ళు మూసుకుని ఎన్నికల కమిషన్. భారత్ జోడో అభియాన్ సదస్సులో సామాజికవేత్త ప్రశాంత్ భూషణ్. ఏపీలో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్పై అనేక అనుమానాలు. సామాజికవేత్త పరకాల ప్రభాకర్ అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే సీమ ద్రోహి చంద్రబాబు అంటూ పోలవరం ఎత్తు తగ్గించి సీమ లిఫ్ట్ పనులు ఆపి నిలువెల్లా ద్రోహం. కుప్పానికి నీళ్లిచ్చింది వైఎస్ జగన్. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4 సార్లు సీఎం అయ్యేందుకు అవకాశం కల్పించి చిత్తూరు జిల్లా ప్రయోజనాలను చంద్రబాబు దెబ్బతీస్తున్నారు. పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ రైతులకు చంద్రబాబు ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకుందామని ప్రశ్నించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఏపీ మోడల్ స్కూళ్లలో పీడీలు, కంప్యూటర్ టీచర్ల సేవల రద్దు. ఏపీ మోడల్ స్కూళ్లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్లు, కంప్యూటర్ టీచర్ల సేవలను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో పనిచేస్తున్న వారి సేవలను మే 1 నుంచి రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే ఎస్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే బరి తెగింపు. పల్నాడు ఎస్పీ ఆఫీసులో నరసరావుపేట ఎమ్మెల్యే చదరవాడ హల్చల్. తాను సిఫార్సు చేసి న్యాయవాదికి పోస్టింగ్ ఇవ్వాలంటే ఎస్పీతో వాగ్వాదం, బెదిరింపు. సుమారు 10 గంటల పాటు ఎస్పీ ఛాంబర్లో బైఠాయింపు. లోపల తలుపు గడి వేసుకున్న వైనం. అనంతరం బాత్రూంలోకి వెళ్ళి గడి పెట్టుకున్న ఎమ్మెల్యే. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే భాష్యం, ఐజీ త్రిపాఠి రాయబారం విఫలం. ఎవరి మాట వినని ఎమ్మెల్యే చదరవాడ. చివరికి తలుపులు పాల్గొట్టి ఎమ్మెల్యేని బయటికి తీసుకొచ్చిన పోలీసులు. ప్రజాప్రతినిధి దౌర్జన్యం, పోలీసు వర్గాల్లో ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు మంగళవారం బరి తెగించి ప్రవర్తించారు. ఎస్పీ కార్యాలయంలో బైఠాయించడమే కాక లోపల తలుపులు వేసుకుని గంటల పాటు హంగామా చేశారు. తాను సిఫార్సు చేసిన వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వాలంటూ నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు జిల్లా ఎస్పీని బెదిరించడంతో పాటు విధులకు తీవ్ర ఆటంకం కలిగించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన ససేమిరా అన్నారు. చివరికి పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఎమ్మెల్యేని బయటికి తీసుకొచ్చారు. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నరసరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ వచ్చారు. ఎస్పీ బి కృష్ణారావును కలిసి జిల్లా పోలీస్ కార్యాలయం న్యాయ సలహాదారు నియామకంపై మాట్లాడారు. ఈ పోస్టుకి న్యాయవాది శ్రీరామినేని ప్రసాద్ని సిఫార్సు చేస్తూ 8 నెలల కిందట తాను లెటర్ ఇచ్చిన ఇప్పటివరకు ఎందుకు నియమించలేదని ఎస్పీని ప్రశ్నించడం తెలిసింది. సిఫార్సు లెటర్ను ఉన్నతాధికారులకు పంపామని వాళ్లే నియామకాలు చేపడతానని ఎస్పీ చెప్పినట్టు సమాచారం. తనకి ఇప్పుడే నియామక ఉత్తర్వులు కావాలంటే ఎస్పీపై
ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. ఒక దశలో ఎస్పీని బెదిరిస్తూ ఎమ్మెల్యే గట్టిగా అరవడంతో కార్యాలయ సిబ్బంది ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. నేనేంటో ఈ రోజు నీకు నేను చూపిస్తా అంటే ఎమ్మెల్యే బెదిరిస్తుండటంతో ఎస్పీ అసహనంతో బయటికి వెళ్ళిపోయారు. ఎస్పీ బయటకు వెళ్లడంతో ఛాంబర్లో ఉండిపోయిన ఎమ్మెల్యే తనకు ఎస్పీ క్షమాపణ చెప్పే వరకు బయటికి రాని తలుపు వేసుకున్నారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించిన కార్యాలయ అధికారిపై చిందులు దొక్కారు. తలుపు గడి తీయకుండా గంటల కొద్దీ ఛాంబర్లో ఉండిపోయారు. తర్వాత కార్యాలయానికి వచ్చి ఎస్పీ మాట్లాడేందుకు ప్రయత్నించి ఎమ్మెల్యే స్పందించలేదు. విషయం తెలుసుకుని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫోన్లో ఎమ్మెల్యేతో మాట్లాడారు. టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జాన్ సైదా, పెదకూరపాటి టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అరవింద్ బాబును బుజ్జిగించే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే బైఠాయించారన్న సమాచారం అందడంతో రాత్రి 7 గంటల సమయంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అక్కడికి చేరుకున్నారు. అప్పటి వరకు ఎస్పీ ఛాంబర్లో ఉన్న ఎమ్మెల్యే ఐజీ రాకతో బాత్రూంలోకి వెళ్ళి తలుపులు గడియ పెట్టుకున్నట్టు తెలిసింది. కనీసం ఐజీతో మాట్లాడేందుకు కూడా ఎమ్మెల్యే నిరాకరించారు. గంటల కొద్ది వేచి చూసిన ఐజీ సమస్య పరిష్కారానికి స్థానిక టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు హామీ ఇచ్చారు. విషయాన్ని టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకి ఫోన్లో చెప్పారు. తాను సిఫార్సు చేసిన వ్యక్తికి నియామక ఉత్తర్వులు ఇస్తేనే బయటకు వస్తాను ఎమ్మెల్యే భీష్మించారు. దీంతో పోలీసులు ఎస్పీ ఛాంబర్ తలుపుల్ని, బాత్రూమ్ తలుపుల్ని బద్దలు కొట్టి ఎమ్మెల్యే చదరవాడిని బయటికి తీసుకొచ్చారు. తర్వాత ఆయనతో ఐజీ త్రిపాఠి, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చర్చించారు. బుధవారం సాయంత్రం సంబంధిత నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్కి అందజేస్తానని ఐజీ హామీ ఇవ్వడంతో రాత్రి 10 గంటల సమయంలో అరవింద్ బాబు ఇంటికి వెళ్ళిపోయారు. అధికారులను బెదిరించడం ఎమ్మెల్యే చదరవాడికి ఇది మొదటిసారి కాదు. నర్సరావుపేట లిక్కర్ డిపోలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి తెలుగుదేశం కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వాలంటే 2025 మార్చి 7వ తేదీన రాష్ట్ర ఎక్సైజ్ కమిషనరేట్లో బయటలాయించారు. అప్పట్లో ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడంతో ఆయన మళ్ళీ అదే పందాతో బయటాయించారు. ఒక ఐపీఎస్ అధికారిపై ఎమ్మెల్యే దౌర్జన్యం చేసి విధులకు ఆటంకం కలిగించడంపై పోలీసు వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా ఇలా అయితే విధులు నిర్వర్తించలేమంటే అసహనం వ్యక్తం చేస్తున్నారు. విషయంపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేసేందుకు ఐపీఎస్ సంఘాలు సిద్ధమైనట్టు సమాచారం. వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయరు, అంత కంగారు పడాల్సిందేం లేదు. చంద్రబాబు సర్కార్ కిక్కు బాక్సింగ్ అంటూ టార్గెట్లతో ఎక్సైజ్ శాఖ తీవ్ర ఒత్తిడి, ప్రజలతో తెగ తాగించేందుకు చంద్రబాబు సర్కార్ పన్నుతున్న కుట్రలో ఎక్సైజ్ అధికారులు సమిధులవుతున్నారు. ప్రభుత్వ టార్గెట్లు వారికి ప్రాణ సంకటంగా మారుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల లక్ష్యాన్ని చేరేందుకు చివరి రోజు మార్చి 31 అధికారులు నానా పాటలు పడ్డారు. మద్యం దుకాణాలు, బార్ల యజమానులు వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేయాల్సిందిగా ప్రాధేయపడ్డారు. 25-26లో మద్యం అమ్మకాలు 30,200 కోట్ల మార్కు దాటించడం కోసం రాత్రి పొద్దుపోయే వరకు తీవ్ర అవస్థలు పడ్డారు. మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయాన్ని చంద్రబాబు సర్కార్ ప్రధాన ఇంధనంగా చేసుకుందన్నది స్పష్టం. 25-26లో ఏకంగా 35,000 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్సైజ్ శాఖ లక్ష్యం నిర్దేశించారు. ప్రతివారం సమీక్షించి ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలని ఎక్సైజ్ శాఖ కమిషనరేట్ను ఆదేశించింది. మద్యం దుకాణాలు, బెల్ట్ దుకాణాలు, బార్ల ద్వారా వేలాపాళ లేకుండా మద్యం అమ్మకాలకు తలుపులు బార్ల తెరిచింది. ఎంత చేసిన ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ 27,000 కోట్ల మద్యాన్ని దుకాణాలు, బార్లకు విక్రయించగలిగింది. దీంతో ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నిర్దేశించిన 35,000 కోట్ల మార్కుని చేరలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు కనీసం 30,200 కోట్లైనా దాటించాలని నిర్దేశించారు. దాంతో నానా తిప్పలు పడ్డారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి చట్టబద్ధం కట్టుదిట్టం అంటూ ఏపీ రాజధానిపై చట్టబద్ధమైన స్పష్టత. నేడు లోక్సభలో అమరావతి బిల్లు, రేపు రాజ్యసభ ఆమోదముద్ర, రాష్ట్రపతి ఆమోదంతో నోటిఫికేషన్. అసెంబ్లీ తీర్మానం మేరకు కదిలిన కేంద్రం. 24 జూన్ 2 నుంచి రాజధానికి అమరావతి. రాజధాని పరిధిపైన బిల్లులో స్పష్టత. సిఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతం అంతా రాజధాని అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే హార్ముజ్ని ఆపేస్తే యుద్ధం, హార్ముజ్ని వదిలేసి యుద్ధం ఆపేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యోచన ముందుగా అనుకున్నట్టుగా 4-5 వారాల్లో పూర్తవున యుద్ధం. హార్ముజ్ని తెరవడానికి క్లిష్టమైన భారీ ఆపరేషన్ చేపట్టాల్సిన పరిస్థితి. అలా చేసిన సుదీర్ఘకాలం యుద్ధం చేయాల్సి వస్తుందని అంచనాలు. కలసిరాని నాటో, ఇతర మిత్ర దేశాలు జలసంధి బాధ్యతలు యూరప్, గల్ఫ్ దేశాలకు అప్పగించే యోచనలో ట్రంప్ అంటూ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనంతో ఉన్నారా? హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు క్లిష్టమైన భారీ స్థాయి దాడులు తప్పని, దాంతో యుద్ధం సుదీర్ఘకాలం చేయాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో హార్ముజ్ పరిస్థితిని అలాగే వదిలేసి యుద్ధాన్ని నిలిపేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ ఇదే ఆలోచనలో ఉన్న అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ట్రంప్ సహాయకులు, ఉన్నతాధికారులను ఉటంకిస్తూ కొన్ని రోజులుగా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఈ మేరకు కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం ఇరాన్పై యుద్ధం 4 నుంచి 6 వారాలు ముగుస్తుందని ట్రంప్ భావించారు. యుద్ధం మొదలై 4 వారాలు దాటింది, ఎప్పట్లో ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ పని చేస్తున్నారన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. అయితే చల్లపల్లి పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు, మందుగుండు సామాగ్రిని గదిలో పెడుతుండగా ఘటన. ఎస్ఐ, కానిస్టేబుల్, డ్రైవర్కి తీవ్ర గాయాలు. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ మంగళవారం భారీ పేలుడు సంభవించింది. సీజ్ చేసిన మందుగుండు సామాగ్రి నిర్వీర్యం చేయడానికి తీసుకెళ్లే క్రమంలో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎస్ఐతో పాటు 5గురు గాయపడ్డారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కోనసీమలో కుమ్ముడు నిజమే, సర్కారు కూటమి నేతల తాజా ఫిర్యాదులు, క్షేత్రస్థాయి తనిఖీలు, విచారణలకు సీఎం ఆదేశం. కోనసీమ జిల్లాలో ఇసుక, మట్టి దందా ఊహించని స్థాయిలో జరుగుతుందని టీడీపీ, జనసేన నేతలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అక్రమాలపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు అక్షర సత్యాలను వాళ్ళు స్పష్టం చేసినట్టు తెలిసింది. కోనసీమలో కుమ్మేస్తున్నారు శీర్షికతో ఇసుక అక్రమ దందాను ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళకి కమిషన్లు ఇవ్వకపోతే వీళ్ళు వార్తలు రాస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా అక్రమ దందా కాకపోతే ఎక్కడన్నా చట్టబద్ధమైనటువంటి లీజులు ఏమైనా ఉన్నాయా? అన్నిట్లో కూడా అక్రమంగానే తవ్వుకుపోతున్నారు. ఫ్రీగా ఎవరికన్నా ఇస్తున్నారా? కాకపోతే
మనకి డబ్బులు ఇవ్వకపోతే రాస్తున్న వార్తలు ఇవన్నీ కూడా. లేకపోతే భార్యను తల్లిని బెదిరించి 50,000 కన్నబిడ్డ అమ్మకం, తాగుడికి బానిసైన ఓ తండ్రి దురాగతం, సహకరించిన ఆసుపత్రి సిబ్బంది. తాగుడికి బానిసైనటువంటి ఓ కన్న తండ్రి 5 వారాల పసికందుని 50,000కి అమ్మేసిన ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా చెన్నూరులో ఆలస్యంగా వెలుగు చూసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.